హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. ఈరోజు వీడియోలో పండగ స్పెషల్గా స్వీట్ మురుకులు చేయబోతున్నానండి. మనం మురుకులు జంతుకులు అనగానే ఎప్పుడు కారంగానే తింటూ ఉంటాం కదా, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. మైల్డ్ స్వీట్తో ఈ మురుకులు చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటాయండి, డిఫరెంట్ ఫ్లేవర్తో. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ వీటిని తయారు చేయడానికి ముందు మనకి కొంచెం ప్రీ వర్క్ ఉంటుందండి. అదేంటంటే మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి ఒక టీ గ్లాస్లో 3/4 వంతు వరకు పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా వేయించి తీసేయాలి. ఈ పెసరపప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తని పొడిలాగా చేయాలండి. చాలా ఫైన్ పౌడర్లా చేసేయాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి జల్లించేసుకోవాలి. మనం స్ట్రైనర్లో వేసి జల్లించేస్తే ఏమవుతుందంటే మనకి పిండి అనేది బాగా మెత్తని పిండి అనేది వచ్చేస్తుందండి. మనకి ఇలా మెత్తని పిండి జల్లించి తీసుకోవాలి. అంతేనండి, పెసరపప్పు పిండిని మనం తయారు చేసేసుకున్నాము. ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. కరెక్ట్గా ఇది మనకి 1/4 కప్పు దాకా వస్తుందండి. ఈ 1/4 కప్పు సరిపోతుంది. నెక్స్ట్ అదే మిక్సర్ జార్లో పటికి బెల్లం వేసుకోవాలండి. పటికి బెల్లం ముక్కలు కొంచెం పెద్దవిగా ఉంటే కనుక కొంచెం వాటిని పగలగొట్టి తర్వాత మిక్సర్ జార్లో వేసి ఆ తర్వాత వాటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. పెద్ద ముక్కలు వేస్తే అవి మిక్సర్ జార్లో బ్లేడ్స్ పాడైపోతాయి కాబట్టి కొంచెం వాటిని కచ్చబచ్చగా దంచి అప్పుడు వేసి మెత్తని పౌడర్ లాగా ఈ పటికి బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పటికి బెల్లం పౌడర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ స్వీట్ మురుకులు కదండి, పంచదార వాడితే ఏమవుతుందంటే ఆ మురుకులు అనేవి వెంటనే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం పటికి బెల్లం వాడుతున్నాం. నెక్స్ట్ మిక్సర్ జార్లో 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి నుండి పాలు తీయాలండి. ఆ పాలు మనకి ఒక 1/4 కప్పు పాలు వస్తాయి. అవి చాలన్నమాట. అంతకుమించి కొబ్బరి పాలు మనం వాడము. ఈ మురుకులు తయారు చేయడానికి ఈ 1/4 కప్పు పాలు సరిపోతాయి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల ఫ్రెష్ బియ్యం పిండి తీసుకోవాలండి. పిండి చాలా మెత్తగా ఉండాలన్నమాట. కొంచెం కూడా మురుము అనేది ఉండకూడదు. అంటే కొంచెం రవ్వలా ఉంటుంది కదా, అలాంటి బియ్యం పిండి యూజ్ అవ్వదన్నమాట. దీనికి మెత్తని బియ్యం పిండి, ఫ్రెష్ బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలి. ఇందులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండి ఒక 1/4 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలండి. ఈ లోపుగా పక్కనే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న కొబ్బరి పాలను వేసి అందులోనే 3 టేబుల్ స్పూన్ల పటికి బెల్లం పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ మనకి ఈ పటికి బెల్లం పొడి కలవాలన్నమాట పాలల్లో. అందుకోసమే కొంచెం సేపు ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ పాలని ఈ పిండిలో వేస్తూ కలుపుకోవాలన్నమాట. మిగతా పిండి అంతా మనం వాటర్తోనే ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుంటూ జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. ఈ 1/4 కప్పు కొబ్బరి పాలు అనేది లెక్క అనమాట. ఇంతకు మించి మనం ఎక్కువ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. పిండిని ఈ విధంగా పగుళ్ళు అనేవి లేకుండా కలుపుకున్న తర్వాత దీనిపైన తడి బట్టను కానీ ఒక ప్లేట్ని కానీ కవర్ చేసి వీటిని పక్కనుంచుకోండి. నెక్స్ట్ జంతికల మిషన్ తీసుకుని ఒకటి స్టార్ ప్లేట్ ఉన్న హోల్ని పెట్టి ఫిక్స్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇందులోని. తర్వాత ఇందులో తగినంత పిండిని పెట్టుకుని జంతికల మిషన్ ఫిక్స్ చేసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ తగినంత హీట్లో ఉందో లేదో చూసుకోవాలండి. ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా ఒక పెద్ద జంతికలాగా దీనిలో ప్రెస్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు ఇలా పెద్ద జంతికలాగా వేసుకోవచ్చు, లేదంటే లైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. వీటిని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకా ఏంటంటే ఇవి క్రిస్పీగా వేగాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం హైలో పెట్టి వేయిస్తే కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ అవి వేగవండి. అందుకోసం మంటని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా వేగేదాకా వేయించుకోవాలన్నమాట.
ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అవి క్రిస్పీగా వేగాయని మనకు అర్థమవుతుంది కదండి, అప్పుడు తీసేసేయాలి. ఈ తీపి జంతికలు చాలా బాగుంటాయండి. ఫ్లేవర్ ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి పండక్కి, మీకు నచ్చుతాయండి డెఫినెట్గా. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.